హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో నేనైతే పచ్చిరొయ్యలు కూర ఎలా వండుకోవాలో అదే నా స్టైల్లో ఎలా వండుతానో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను అనమాట. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసాను ఫ్రెండ్స్. నేను టమాటా కూడా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం పచ్చిరొయ్యలు వేసుకుందాము. ఇంకా టమాటాలు ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చిరొయ్యలు వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ పచ్చిరొయ్యలు నేను ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని ఉడికించుకున్నాను ఫ్రెండ్స్. దాంట్లో ఉడికినప్పుడు దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి కదా, అప్పుడు వాటరును పచ్చిరొయ్యలు సపరేట్ చేశాను అనమాట. ఇవి ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ప్రాన్స్ ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము మసాలా వేసుకుందాము. ఇది జీలకర్ర, ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. ఈ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాము, ఎందుకంటే ఇందాక పచ్చిరొయ్యలు ఉడికించుకున్న వాటర్ ఫ్రెండ్స్ ఇవి. దీంట్లో ఆల్రెడీ ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి ఉడికించుకున్నాం కదా. ఈ వాటర్ వేసిన తర్వాత మనము తగినట్టుగా కారం కానీ సాల్ట్ కానీ ఏమన్నా పడితే మళ్ళీ వేసుకోవచ్చు. ఫస్ట్ ఈ వాటర్ వేసుకుందాము. వాటర్ వేసాను కదా, అన్నీ సరిపోయాయి ఫ్రెండ్స్. కొద్దిగా కారం తక్కువైంది కాబట్టి కొంచెం కారం వేసాను నేను. ఇంకేం వేయని అవసరం లేదనమాట. దగ్గరికి మగ్గించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, పచ్చిరొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్.